ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి అమిత్ షా ఒక తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఢిల్లీలో ఎన్డీఏ పక్షాలతో ఒక సమావేశం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నింటినీ పిలిపించి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందు అమిత్ షా మీడియాతో జరిగిన చిట్చాట్లో ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీద ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక లాంటి మెసేజ్ను పంపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే వెళ్తుంది, కూటమిగా వెళ్ళదు అని తేల్చి చెప్పినట్లయింది. ఇప్పటి వరకు కూటమి భాగస్వాములతో రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఆ అవసరము ఉండబోదు అని తేల్చి చెప్పినట్లయింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్యంతో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ సహకారంతో కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే ఈసారి ఆ అవసరం లేదు అని ఆయన తేల్చి చెప్పారు. దానికి బలమైన కారణం ఏంటంటే ఇటీవల వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడం, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని తమ పార్టీలోకి వచ్చే విధంగా ప్లాన్ చేయడం, అంతకుముందు ఆప్కు సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలను తన పార్టీలోకి తెచ్చుకోవడం, దాని ద్వారా రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవడం, వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తమ పార్టీలోకి తెచ్చుకోవడం ద్వారా పార్టీల సభ్యుల ఎంపీల సంఖ్య పెంచుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీల అవసరం లేదు, వాళ్ళతో పాటు మిగతా ఎన్డీఏ పక్షాల అవసరం లేదు అని ఆయన తేల్చి చెప్పినట్లయింది. ఇది ఒక కూటమి పక్షాలకు ఒక బలమైన హెచ్చరికల ఆయన జారీ చేసినట్లయింది.